హాయ్ ఆల్. నమస్తే. ఈరోజు మనము వార్మప్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జాయింట్ వార్మప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం. మా ఆఫీస్‌లో ప్రీవియస్ ఆఫీస్‌లో ఒక కొలీగ్ ఉండే. ఆయన పేరు ఎక్స్ అనుకుందాం. ఆయన 6 ఫీట్ హైట్ ఉండే. అరౌండ్ 110 కేజెస్ ఉండే. లాక్‌డౌన్ టైంలో కంటిన్యూయస్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ సిట్యుయేషనే ఉంది. ఎస్పెషల్‌గా లాక్‌డౌన్ అయిన స్టార్టింగ్‌లో మనకి 70 డేస్ పాటు అసలు బయటికెళ్ళే సిట్యుయేషన్ కూడా లేదు. ఆ టైంలో నార్మల్‌గానే ఆయన బాడీకి ఎలాంటి మూవ్‌మెంట్ ఇవ్వడు. ఆ టైంలో ఆయన ఎలాంటి మూవ్‌మెంట్ కూడా ఇవ్వల బాడీకి. జస్ట్ వర్క్ చేసుకోవడం, తినడం, పడుకోవడం, వర్క్ చేసుకోవడం, తినడం, పడుకోవడం అంతే. కంటిన్యూయస్‌గా లాక్‌డౌన్ 70 డేస్ అయిపోయిన తర్వాత ఆయన ఒకరోజు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాల్సొచ్చి, ఆయన పెద్ద బుల్లెట్ బైక్ తీసుకొని ఆయన రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన కంటిన్యూయస్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు, రోడ్ మీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఒక గేదె అడ్డొచ్చి, ఆయన సడెన్‌గా బ్రేక్ అప్లై చేయాల్సొచ్చింది. ఆయన బ్రేక్ అప్లై చేసినప్పుడు, ఈ ఫుట్ ఉంటది కదా! దీన్ని టైట్‌గా జస్ట్ ఇలాగా బ్రేకేసాడాయన. ఇలా వేసినప్పుడు ఇక్కడ ఈ జాయింట్ పట్టేసి ఆయనకి, ఈ జాయింట్ నుంచి నీ జాయింట్, నీ నుంచి హిప్ జాయింట్, టోటల్ బాడీ జాయింట్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి ఒకేసారి. సో, ఆయన బండి మీద నుంచి ఇమ్మీడియేట్‌గా కింద పడిపోయాడు. వితౌట్ గివింగ్ ఎనీ మూవ్‌మెంట్ అలా ఫ్రీజ్ అయిపోయి. ఆయన్ని ఇమ్మీడియేట్‌గా కొంతమంది హెల్ప్‌తో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. 1 వీక్ ఆయన హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. కంటిన్యూయస్‌గా ఫ్లూయిడ్స్ అన్నీ ఇవ్వడం వల్ల 1 వీక్ తర్వాత నార్మల్ స్టేట్‌కొచ్చాడు. డాక్టర్ చెప్పిందేంటంటే, ఆయనకి ఏ హెల్త్ ఇష్యూ లేదు. కానీ బాడీకి ఎస్పెషల్‌గా సింగిల్ జాయింట్ మూవ్‌మెంట్ కూడా ఆయన లాస్ట్ 2 మంత్స్ నుంచి ఇవ్వకపోవడం వల్ల, ఒక్కసారే జస్ట్ ట్విస్ట్ ఇవ్వడం వల్ల లెగ్‌కి మొత్తం బాడీ పట్టేసింది. ఆయనకి క్లియర్‌గా చెప్పిందేంటంటే, ఖచ్చితంగా జాయింట్ రొటేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మిగిలిన యాక్టివిటీ చేయకపోయినా జాయింట్ రొటేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ క్లియర్‌గా చెప్పారు. మీరు ఆలోచించండి. మీరు మీ బాడీకి గనక జాయింట్ రొటేషన్స్ ఎస్పెషల్‌గా మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయి. నెక్ జాయింట్ దగ్గర గాని, షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్. ఈ జాయింట్ రొటేషన్స్ గాని మీరు ఇవ్వకపోతే రెగ్యులర్‌గా లాంగ్ రన్‌లో చాలా చాలా ఇష్యూస్ అవుతాయి. అలాంటి ఇష్యూస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ డెమాన్‌స్ట్రేషన్ కోసం మీకు జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో, ఒక 2 స్టిక్స్ తెచ్చాను. ఇదేంటంటే కంప్లీట్‌గా జాయింట్ మూవ్‌మెంట్ ఇవ్వని ఒక బాడీ. ఓకే. స్టిఫ్‌గా అయిపోయిన ఒక బాడీ. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. దీనికి ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందో. సో, చూడండి. జాయింట్ రొటేషన్స్ గాని, కంప్లీట్ బాడీకి గాని ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అంటే మీరు వంగినప్పుడో, నుంచున్నప్పుడో, ఏదో బరువెత్తినప్పుడో ఏదో టైంలో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫోర్స్ అప్లై చేస్తున్నాం. జస్ట్ సింపుల్ ఫోర్స్. జస్ట్ చూడండి. బ్రేక్ అయిపోయింది. సో, మీరు జాయింట్ రొటేషన్స్ కానీ, బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా చేస్తే, లాంగ్ రన్‌లో మీరు బాడీకి ఇంటెన్స్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు గానీ, మన బాడీలో ఎముకలు ఇలాగే విరిగిపోవడం జరుగుతాయి. ఎస్పెషల్‌గా జాయింట్ రొటేషన్స్ గానీ, లేకపోతే ఇంకేదైనా బాడీలో ఎముకలు గానీ. ఇదే చూసుకుంటే ప్రతిసారి రెగ్యులర్‌గా బాడీ మూవ్‌మెంట్ ఇచ్చే, జాయింట్ మూవ్‌మెంట్ ఇచ్చే ఒక బాడీని చూసుకుంటే మీరు చూడండి. సేమ్ ప్రెషర్ దీనికి అప్లై చేస్తున్నాను. ఇంటెన్స్ ప్రెషర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ చూడండి. ఎలా ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవుతుందో. సేమ్ ఇదే మన బాడీకి కూడా అప్లికేబుల్ అవుతది. మీరు జాయింట్ రొటేషన్స్ చేస్తూ ఉండుంటే ప్రతిరోజు లాంగ్ రన్‌లో ఎస్పెషల్‌గా మనం 40 క్రాస్ చేసిన తర్వాత, 50 క్రాస్ చేసిన తర్వాత మన బాడీ జాయింట్స్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీరు పడిపోయినా, బరువులెత్తినా, ఏదైనా ఇంటెన్స్ పని చేసినా మీకేమీ కాదు. ఎస్పెషల్‌గా మీ బోన్స్‌కి స్ట్రక్చర్స్ గాని ఏది కాదు. మీరిప్పటి నుంచే మూవ్‌మెంట్ ఇవ్వకుండా అలా ఫ్రోజోన్‌గా బాడీని ఉంచితే చాలా ఇష్యూ అవుతది. ఇది ఎందుకు అంటే మన జాయింట్ రొటేషన్ దగ్గర మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఒక లిక్విడ్ ఉంటది. ఈ లిక్విడ్ ఏంటంటే మన జాయింట్స్ మధ్య ఒక కుషన్ లాగా పనిచేస్తది. మన ఫ్రిక్షన్ జాయింట్స్ మధ్య ఫ్రిక్షన్ మూవ్‌మెంట్స్‌ని తగ్గిస్తది. దాంతో పాటు మన జాయింట్స్‌కి ఎప్పుడూ కూడా న్యూట్రిషన్‌ని సప్లై చేసి జాయింట్స్ ఇమ్యూనిటీ పవర్‌ని ఆల్వేస్ పెంచుతది. ఎప్పుడూ కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండేలా రోల్ ప్లే చేస్తది.
సో, మనం ఎప్పుడైతే ఒక లాంగ్ రన్ అంటే ఒక 8 గంటలు, 10 గంటలు పడుకుంటామో, లేచిన తర్వాత ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడు కూడా ఒక మూవ్‌మెంట్ అనేది ఎక్కువ ఇవ్వదు. మనం ఎప్పుడైతే జాయింట్ రొటేషన్స్ అనేవి చేస్తామో, ఈ లిక్విడ్ అనేది ఈజీగా లూబ్రికేట్ అవుతూ ఉండి, జాయింట్స్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ మూవ్‌మెంట్‌నిస్తది. మీరెప్పుడైతే లాంగ్ టైమ్ పడుకున్నారో, లెగిసిన తర్వాత జాయింట్స్ మూవ్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల, కంటిన్యూయస్‌గా ఆ లిక్విడ్ ఏమవుతదంటే, ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అవుతా ఒక స్టిక్కీనెస్ పెరిగిపోతది. అలా స్టిక్కీనెస్ పెరిగిపోవడం వల్ల, మీరెప్పుడైతే మూవ్‌మెంట్ ఇచ్చారో, ఆ మూవ్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇలా బాడీ పార్ట్స్ ఎస్పెషల్‌గా ఎముకలనేవి విరిగిపోవడం జరుగుతది. లాంగ్ రన్‌లో ఇంటెన్స్‌గా ఏదైనా జరిగితే. నాట్ సింపుల్ వన్‌కి. సో, దయచేసి సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. మీరు ఏ బాడీ మూవ్‌మెంట్ ఇవ్వకపోయినా ఎస్పెషల్‌గా నడవకపోయినా, లేకపోతే జస్ట్ ఫ్లెక్సిబిలిటీ కోసం ముందుకొంగి ఏదైనా చేయకపోయినా, బరువులు ఎత్తకపోయినా ఏం గాదు. కానీ జాయింట్ రొటేషన్స్ కానీ చెయ్యకపోతే లాంగ్ రన్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఎస్పెషల్‌గా మనము బరువులెత్తడం, ఇంట్లో పనులు చేయడం అయన్నీ చూత్తాం. మనము ఎక్స్‌టెన్షన్, కాంట్రాక్షన్ లాంటి వర్కులు చేత్తాం ప్రతిరోజు. ఇంటి పని అది చేసుకున్నప్పుడు. కానీ ఎప్పుడూ కూడా ఈ జాయింట్ రొటేషన్స్ చేసే పనులేమి చెయ్యం ఎస్పెషల్‌గా. కాబట్టి జాయింట్ రొటేషన్స్ కోసం మీరు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసుకొని జాయింట్ రొటేషన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎలాంటి జాయింట్ రొటేషన్స్ చేయాలి? ఎన్ని వేరియేషన్స్ చేయాలి? ఎలా చేయాలన్నది నేను వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియోని కన్సిడర్ చేయండి. మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గెట్ బ్యాక్ అవ్వండి. థాంక్ యూ.